మనిషి అన్న తర్వాత కాసంత కళాపోషణ ఉండాలా. తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటుంది అనే డైలాగ్ని వంటలక్క జయ చాలా సీరియస్గానే తీసుకున్నట్టున్నారు. ఫ్యాషన్ షోకి వెళ్ళే అమ్మాయిని అలంకరించినట్టు చేపల కూరని ఇదిగో ఇలా అలంకరించి ఆకర్షించారు. సముద్రంలో దొరికే ఈ చేపని వాడుక భాషలో కత్తిలి అంటారు. ఇంకా మీ ఏరియాలో మీరు ఈ చేపని ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. కత్తి కంటే కత్తిపీటే చాలా అనువుగా ఉంటుందని ఈ కత్తిల్ని కసకసమని కోసేసి మంచి బండ మీద బాగా రుద్ది ఇలాగా చాలా శుభ్రంగా చేశారు వంటలక్క జయ. కొంచెం కూడా నీచు లేకుండా శుభ్రం చేసుకోవడంలోనే చేపల పులుసులోని మొదట సీక్రెట్ దాగుంది. ఒక్క పులుసు లేకుండా కొంచెం కూడా నీచు లేకుండా ఎంత నీట్గా శుభ్రం చేశారో మీరు ఇప్పుడు గమనించవచ్చు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ల నూనె పోసుకొని 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజల్లో ఆవాలు జీలకర్రతో పాటు మెంతులుంటే మంచిది. ఆవాలు చిటపటమనగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కాసేపు వేయించిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారిపోయాయని తెలియగానే వెంటనే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మరో కాసేపు వేయించాలి. వీడియోలో చూపించినట్టు అంత స్పీడ్గా ఏది వేగదు, కానీ మీరు మాత్రం ఓపికగా వేయించాలి. ఇలా టమాటా ఆనియన్ వేగిపోయాయి అనగానే మనం శుభ్రం చేసి పెట్టుకున్న కత్తిలి చేప ముక్కలను వేసుకొని సున్నితంగా కలపాలి. పూతరేకు మాదిరిగా ఈ చేప మాంసం పొరలుగా చాలా బాగుంటుంది. ఆవేశపడి అటు ఇటు 4 సార్లు తిప్పారంటే మాత్రం ఆ మాంసం తప్ప చేపలు కనిపించదు. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారపొడి, ఇది కూర కారం, ఇంట్లో తయారు చేసుకున్న కూర కారం. అవి వేసుకొని సున్నితంగా ఇలా టాస్ చేసుకుంటే బాగుంటుంది. వీటిపైన కొంచెం నీళ్లు చల్లుకొని 5 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసి 10 నిమిషాలు ఉడికించారంటే విలేజ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ వేసుకోండి. అలాగే మీ ఫుడీ ఫ్రెండ్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కూరని పొయ్యి మీద నుంచి కిందకు దించడానికి 1 నిమిషం ముందు 4 వెల్లుల్లి రెబ్బలను దంచి వేశారంటే సూపర్గా ఉంటుంది. ఈ పులుసుకి ఆ వెల్లుల్లి రెబ్బలే ఫినిషింగ్ టచ్. పొయ్యి మీద నుంచి పులుసుని దించిన వెంటనే ప్లేటింగ్ అంటూ టైం వేస్ట్ చేయొద్దు. వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసు వేసుకొని 1 చేప ముక్క చాలు, కడుపు నిండా తినేయచ్చు. మీరు కూడా ఇంట్లో ఇలాగే ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో మాకు చెప్పండి. మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.